బెజవాడ వాసుల పెద్ద నోట్ల కష్టాలు తీయడం లేదు. బ్యాంకుల్లో చాంతాడు క్యూ లైన్లుంటే ఏటీఎంల దగ్గర పడిగాపులు కాస్తున్నారు జనం. విజయవాడలో తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. ఓవర్ టు బాలకృష్ణ. యామిని పెద్ద నోట్ల నిషేధం తర్వాత ప్రజలకు చిల్లర కష్టాలు మొదలయ్యాయని చెప్పుకోవాలి. ఇప్పటికి 4వ రోజు అయినా సరే ఇప్పటికి కూడా పూర్తిగా ఏటీఎంలు అయితే తెలుసుకోవడం లేదు. ఎక్కడ విజయవాడలో కనీసం 90% వరకు ఏటీఎంలు ఇప్పటికే మూతపడ్డాయి. 10% ఏటీఎంలు నిన్న సాయంత్రానికి తెరవడం జరిగింది. అయినప్పటికీ కేవలం 10-20 నిమిషాల్లోనే దానిలో ఉన్న అమౌంట్ అంతా క్లియర్ చేసేశారు జనాలు. దాంతో మిగిలిన ప్రజలందరికీ ఈ చిల్లర నోట్ల సమస్య అయితే చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు ఈ నోట్లు మార్చుకోవడానికి వచ్చిన వారికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఒకసారి నోట్లు ఈ 4,000 రూపాయలు ఎక్స్చేంజ్ చేసుకున్నా రెండవసారికి మళ్ళీ అదే ఆధార్ కార్డు మీద కొన్ని బ్యాంక్స్ అయితే సాఫ్ట్వేర్ ప్రాబ్లంతో వాళ్ళని యాక్సెప్ట్ చేయడం లేదు. దాంతో వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు డిపాజిట్ చేసిన అమౌంట్ని కూడా తీసుకుందామని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నా దాన్ని ఏటీఎంల్లో కానీ అటు బ్యాంకుల్లో కానీ అమౌంట్ అయితే పూర్తిగా లేదు. దీంతో ప్రజలంతా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? 4 రోజులు కూడా ఏటీఎంలు క్లోజ్ అయ్యి ఉన్నాయి. 2 రోజుల నుంచి తిరిగి వెళ్తున్నాను. ఎలా ఉంది ఇంటికాడ? మరి ఎలా మామూలుగా రూపాయలు ఏంటి, బయట సరుకులు కొనుక్కోవాలని ఇది కావాలన్నా రూపాయి కావాలంటున్నారు. అదే ఇప్పుడు పొద్దున్న 7 గంటల నుంచి మీరు లైన్లో పొద్దున్న 7 గంటల నుంచి ఇంత బయటికి తీయలేదు కదా. ఏమైనా పనికి వెళ్తారా? మీరు జాబ్ చేస్తారా? నేను జాబ్ చేస్తాను. మరి ఎలా ఇప్పుడు బ్యాంక్ జాబ్ కల్లా సెలవు పెట్టాను ఇవాళ. సెలవు పెట్టి దీనికోసం వచ్చాను. సార్ చెప్పండి, మీరు ఎంత సమయం నుంచి వెయిట్ చేస్తున్నారు? 4 రోజుల నుంచి ఏటీఎం నుంచి కూడా రావట్లేదు మనీ. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఈ 100 రూపాయల నోట్లు దొరకట్లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉందండి. దొరికితే కనుక కొంచెం పర్వాలేదు. చిల్లర లేక బాగా బాధగా ఉంది. నేను హెయిర్ కటింగ్ వెళ్తే హెయిర్ కటింగ్ చేసి సేవింగ్ చేయలేదు. 150 రూపాయలు ఉంది నా దగ్గర. సేవింగ్ వచ్చి ఇంటికి చేసాము. బాగా బాధగా ఉంది. అంటే ప్రజల చిల్లర కష్టాలు అయితే చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి మనకి. ఎక్కడ ఎటువంటి డబ్బులు కూడా రాకపోవడంతో కనీసం ఉన్న డబ్బులతో సరిపెట్టుకోవడానికి కూడా 4 రోజులు అయిపోయింది. ఉన్న చిల్లర కూడా ఇంటి దగ్గర కూడా అయిపోయిందని చెప్తున్నారు. చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సార్ ఎలాగ ఉన్నాయి 4 రోజులు ఏటీఎంలు పని చేయట్లేదు? కష్టాలు బాలవుతున్నాను ఆయన, అంతకన్నా ఏమీ లేదు. ఇంకా ఇంట్లో రూపాయి కావాలంటే దొరుకుతులేదు. ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు వాళ్ళ. అంటే ఎవరినైనా అడిగే ప్రయత్నం చేశారా? చేసినా ఎవరి దగ్గర ఉంటాయి, ఎవరో కావాలంటే ఇస్తానంటున్నారు 500. అవి వాళ్ళు తీసుకెళ్తానే ఇవ్వట్లేదు. మా దగ్గర ఉన్నాయి 500 అంటే ఎవరో ఇంట్లో. మీరు మార్చే ప్రయత్నం చేశారా? 500 కానీ 1000 రూపాయలు మార్చలేదండి. ఎక్కడ అంటే షాపుల్లో కానీ బంగారం షాపుల్లో కానీ ఏమైనా? నిన్న మటుకి ఖమ్మం వెళ్ళానండి, ఖమ్మంలో మార్చుకున్నానండి. అదే కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ బంగారం షాపుల్లో అయితే మార్చుకుంటున్నారు వీళ్ళు అని చెప్తున్నారు. చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? సార్ చాలా ఇబ్బంది ఉంది సార్ మాకైతే నిజంగా సార్. అసలు కష్టం అయిపోతుంది మార్చుకోవడానికి కూడా. మరీ రోజుకు వచ్చి 4,000 అంటే ఎలా సార్? ఒకవేళ 70-80 వేలు ఉన్న వాళ్ళు ఎలా మార్చుకుంటారు సార్ వాళ్ళు? అసలు చెప్పండి, రోజుకి 4,000 అంటే ఒకే ఆధార్ కార్డు మీద చాలా కష్టంగా ఉంది సార్. ఇబ్బందిగా ఉంది దీన్ని నిజంగా సార్. అదే ఒకే ఆధార్ కార్డు మీద ఇంత డబ్బులు మార్చుకోవాలనుకుంటే చాలా కష్టాలు పడుతున్నామని చెప్తున్నారు. అయితే పూర్తిగా అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పుకోవాలి విజయవాడ ప్రజలు. మరోవైపు బ్లాక్ మార్కెట్ దందా కూడా విజయవాడలో చాలా దారుణంగా జరుగుతుంది. 500 ఇస్తే 450, 400 రూపాయలు ఇస్తామంటూ కొంతమంది దళారులు బ్యాంకుల చుట్టూ తిరిగి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.